హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫిబ్రవరి నెలలో శివరాత్రి పండుగ ఏ రోజు వచ్చిందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా శివరాత్రి రోజున చేయవలసిన విధి విధానాల గురించి కూడా తెలుసుకుందాము. శివరాత్రి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే ఫిబ్రవరి 26 బుధవారం నాడు అయితే వచ్చింది. ఇప్పుడు మన చతుర్దశి గడియలు ప్రారంభం మరియు ముగింపు సమయాలను చూద్దామండి. ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే ఫిబ్రవరి 26 బుధవారం ఉదయం 9:47 ప్రారంభమవుతాయి. ఎప్పుడు ముగుస్తాయి అంటే ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8:41 చతుర్దశి గడియలు అనేవి ముగుస్తున్నాయండి. చతుర్దశి గడియలు మనకు అర్ధరాత్రి వేళ ఉన్న రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటాము. అది ఏ రోజున ఉంది అంటే ఫిబ్రవరి 26న బుధవారం రోజున ఉంది కాబట్టి ఆ రోజున మహాశివరాత్రి జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలము. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కోసం నిద్రపోకుండా జాగరణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తూ ఉంటారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు ముఖ్యమైన పండుగ. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి 3 ఉన్నాయి. ఉపవాసం ఉండడము, రాత్రి జాగరణ చేయటము, 3వది శివనామ స్మరణతో అభిషేకాలు చేయడము. శివుడు లింగోద్భవం మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ కూడా ఉందండి. ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటామాట పెరిగి వారిరువురిలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు. ఆ విషయంలో వారి ఇద్దరి మధ్య వాదన తారాస్థాయికి కూడా చేరుకుంది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరహారూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తాడు. మరోవైపు బ్రహ్మ తన హంస వాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అది తెలుసుకోలేక అలసిపోయారు. చివరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వి నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్న దానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంతో వివరించి చెబుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణాలు చెబుతూ ఉన్నాయి. శివరాత్రి రోజున బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజా గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో, ఆవు పాలతో, పంచామృతంతో, వివిధ పూజా ద్రవ్యాలతో, పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళం అన్నది స్వామివారికి సమర్పించాలండి. మీ దగ్గర పంచామృతాలు లేకపోయినా స్వామివారికి నీటితో కానీ అభిషేకం చేసినా కానీ స్వామివారి అనుగ్రహం మీ వైపు ఎల్లప్పుడూ ఉంటుందండి. ఆ రోజు తప్పనిసరిగా స్వామివారికి బిల్వదళాలను పెట్టడం మర్చిపోవద్దండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన బిల్వదళాలను
ఆ రోజు సమర్పించండి. ఏది సమర్పించినా సమర్పించకపోయినా ఆ రోజు స్వామివారికి నీళ్లతో అభిషేకించి ఒక చిన్న బిల్వ పత్రాన్ని సమర్పించినా చాలు. ఆ స్వామివారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. శివరాత్రి పండుగ రోజున స్వామివారిని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మనసులో నిరంతరము మననం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం సమయం. ఈ సమయంలో గనుక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని నమ్ముతూ ఉంటాము. శివుడు అభిషేక ప్రియుడు. స్వామివారికి నీళ్లతో అభిషేకించినా చాలండి. తమ భక్తుల భక్తికి స్వామివారు పొంగిపోతారు. అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని కూడా అంటారు. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను, శివ పంచాక్షరి సూత్రాన్ని, శివ పురాణాలు చదువుకోవడం వల్ల మనకు విశేష శుభ ఫలితాలు పొందవచ్చండి. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలు తీరుస్తూ రక్షించుకుంటాడు. ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందు ఆవుకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి తినిపించి గోమాతకు 3 ప్రదర్శనలు చేసి ఆ తరువాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి. పశుపక్షాదులను కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు తాగటానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి. ఈ తంతంతా పూర్తయిన తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ పద్ధతిలో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవ అనుగ్రహం కలుగుతుందండి. ఆ రోజు గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో అయినా సరే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం వలన మీకు శివ అనుగ్రహం కలుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.